అలాగే ఒక వ్యక్తి పుట్టినప్పుడు ఏమవుతుందంటే జనవరి మంత్లో పుట్టిన వ్యక్తులు మన పూర్వీకులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు డిజాల్వ్ చేయడానికి పుట్టినట్టు. అదే వాళ్ళని వాళ్ళ ఒకవేళ ఏమన్నా కర్మల్ని ఉంటే వీళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటారు, వీళ్ళు దాన్ని క్లియర్ చేస్తారు, క్లియర్ చేసి వాళ్ళకి మోక్షం ఇస్తారు. వాళ్ళకి ఇవ్వాలి, వీళ్ళు తీసుకోవాలి, లేకపోతే వీళ్ళు సిన్నర్స్ అయిపోతారు. రైట్, ముందర వాళ్ళకైతే ఇచ్చి పంపించాలి కదా. వాళ్ళు క్లియర్ అవ్వకపోతే ఈయన సిన్నర్ అవుతారండి. ఇప్పుడు మన ఇంట్లో ఇలవేల్పులు అని చెప్పండి, కొన్ని శక్తులు అని చెప్పండి, ఏదో ఒక ఫామ్ ఉంటాయి, ఏంజిల్స్ అంటాం, అంటే రకరకాలుగా అంటే విధానాల్లో మనం మాట్లాడి ఏదో ఒక ఎనర్జీ ఫామ్లో ఉండిపోతాం భూమి మీద. అది కర్స్ అంటాడు. రిలీఫ్ అయితే ఇట్స్ లైక్ మోక్షం దొరకదు. ఇప్పుడు మీ అంచనా ప్రకారం ఎన్ని జనరేషన్స్ తర్వాత ఈ రకమైన ఇది ఇప్పుడు వాళ్ళ పూర్వీకుల నుంచి ఎవరో ఒకళ్ళు రీబర్త్ తీసుకుని వాళ్ళకి 5th జనరేషన్లో జరుగుతున్నటువంటిది. మెటర్నల్ సైడా ఫాదర్ సైడ్. మెటర్నల్ సైడ్ ఫాదర్ సైడ్. అందులో ఏంటంటే 4 years బ్యాక్ వాళ్ళ ఫోర్ ఫాదర్స్లో ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే అది క్లియర్ చేయడానికి వచ్చినటువంటి టైం అండి అయింది. ఇప్పుడు మీరు అంటే పొలిటికల్ థియరీలో గమనించినట్టయితే అంటే ఈరోజు సడన్గా ఈ 1 monthలో కూడా చాలా మార్పులు అయ్యాయి. 50-50 అనే చోటుకు వచ్చింది. ఇది కంపల్సరీ గెలుస్తారనే చోట 50-50 అని వచ్చింది. అలాగే ఇప్పుడు కొద్ది మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి కదండి. ఇప్పుడు ఎవరి ఫోర్సెస్ని వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే ఖచ్చితంగా అయితే ఒక మెజారిటీ అనేది అంటే దీని ప్రకారం గమనిస్తే యోగాలు ఉన్నప్పుడు కూడా ఇద్దరికి డిస్టర్బెన్సెస్తో ఉంటాయి, ఇద్దరు నాయకులకి. లోకేష్ గారికైనా జగన్మోహన్ రెడ్డి గారికైనా మరి ఏదో ఒక డిస్టర్బెన్స్ అంటే స్టేట్ డిస్టర్బెన్స్ చూపించినప్పుడు నాయకులు డిస్టర్బ్ అవుతారండి. అందులో యోగం లేని వాళ్ళు, యోగం ఉన్న వాళ్ళు మధ్య యుద్ధం కదా. యోగం లేనిది ఎవరికి, యోగం ఉన్నది ఎవరికి? ఆంధ్రప్రదేశ్ రీత్యా అయితే యోగం కొద్దిగా తెలుగుదేశం గ్రిప్ తక్కువ ఉంటుందండి. యోగ రీత్యా అంటే గ్రిప్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది.